నమస్తే అండి. ఎంఎన్ ఛానల్కి స్వాగతం. ఈ ఆలయం గంగా యమున సరస్వతి సంగమం దగ్గర మహాకాళేశ్వరి ఆలయం అండి, రాజమండ్రి. ఈ ఆలయం కట్టినాక నిజంగా ఎన్ని పూజలు జరుగుతున్నాయో, ఎంత వైభవంగా జరుగుతుందంటే నిజంగా చెప్పాలంటే చెప్పలేమండి. ఇది ఉజ్జయిని ఆలయానికి సమానంగా ఉన్న ఆలయం, అంత పేరు తెచ్చుకున్న, అంత భక్తుల్ని సంపాదించుకున్న ఆలయం అండి. ఈ ఆలయం అందరూ చూడాలి. ఎన్ని పూజలు, భస్మాభిషేకం, పల్లకి సేవ, అమ్మవారి ఆ పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం చూడాలే కదండి. ప్రతిరోజు విశిష్టమైన పూజలు జరుగుతూనే ఉంటాయి. అన్నప్రసాదాలకి లోటు ఉండదు. ఏ రోజు కూడా ప్రసాదం పెడుతూనే ఉంటారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అసలు ఎంత తృప్తిగా వస్తారంటే అంత తృప్తిగా వస్తారండి. అంత అద్భుతమైన గుడి. హారతిస్తున్నారు చూడండి. నాగేంద్రుల వారి బొట్టు ఈరోజు స్వామికి. ఆ నాగేంద్ర స్వామిని అలా అంత అందంగా అలంకరించే ఆర్టు బ్రాహ్మణులకు ఇచ్చిన వాళ్ళు ఆ పరమేశ్వర్లు. నిజంగా నాకు అలాగే అనిపిస్తుందండి. కానీ రాజమండ్రి వాసులే కాదు, దగ్గరలో ఉన్న అందరూ కూడా వచ్చి ఈ స్వామిని దర్శించుకోవాలని నేను అనుకుంటున్నానండి. భస్మాభిషేకం అంటే ఆ భస్మం అంటే ఎక్కడి నుంచి తెస్తారో చెప్పమంటారండి. చెప్తే కొంతమంది ఇష్టపడతారు, లేదంటే కొంతమంది ఇష్టపడరు అని చెప్పేసి నేను చెప్పట్లేదు. కానీ ఇలాంటివి చూస్తే నిజంగా మనకి ఈ జన్మే శాశ్వతం కాదు, జన్మలు ఉన్నాయి, మరుజన్మ అంటూ ఉన్నది. ఆ జన్మ కోసం మనం కొన్ని రకమైన పుణ్య కార్యక్రమాలు చేయాలి, కొంతమంది దాన ధర్మాలు చేయాలి, మరుజన్మకు మార్గం చూసుకోవాలి. నేను అనే భావం పోతుంది అని అనిపిస్తుందండి నాకు. అది కూడా నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటికైనా మనం అందరం కూడా ఆ పవిత్రమైన గంగాజలంలో కలిసి వాళ్ళమే, గోదావరి తల్లిలో కలిసి వాళ్ళమే, అందరం కూడా ఆ పరమేశ్వరుడిలో మమేకమయ్యి ఆ పరమేశ్వరుడితో సాన్నిహిత్యం పెంచుకునే వాళ్ళమే. పెంచుకోవాలి కూడానండి. మనకు కూడా వచ్చేది ఆ పరమేశ్వరుడేనండి మనకు తోడొచ్చేది. ఆ ఎవ్వరూ మన కూడా రారు. అంత కాబట్టి ప్రతి రాజమండ్రి వాసులందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకుని ఎంతో సంతోషంగా ఈ ఆలయాన్ని వచ్చి చూసాము, మళ్ళీ చూడాలి అనిపించే అంత తృప్తికరమైన భావంతో ఉండాలని నేను కోరుకుంటున్నానండి.